నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తూ వరుసగా జిల్లా నాయకత్వాన్ని మారుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేయగా, ఇప్పటిదాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా షిఫ్ట్ చేశారు. దాంతో వైసీపీలో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు ముందు మరింత దూకుడుగా వెళ్లే నేతల కోసం వైసీపీ జల్లెడ పడుతోంది. నేతల పనితీరును, పార్టీ పట్ల వారి కమిట్మెంట్ను లెక్కలు వేసుకుంటూ వివిధ జిల్లాలకు నాయకత్వాన్ని నియమిస్తుంది. ఇటీవలే ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్టబెట్టిన జగన్ తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈయన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలిచారు. అప్పట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో పొలిటికల్గా పెద్దగా ఫోకస్ అవని చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నికల ముందు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చంద్రశేఖర్ పార్టీ సారథ్యానికి సరిపోరని భావించిన జగన్ ఆయన్ని నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా నియమించి సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికార పార్టీ పైన, మరీ ముఖ్యంగా టీడీపీకి చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన ఒంటి కాలిపై లేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఆ మాత్రం వాయిస్ వినిపిస్తున్న నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కరే. ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించడంలో, విమర్శలు ఎక్కువ పెట్టడంలో ఆయన దూకుడు కొనసాగుతుంది. ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించడంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విఫలమయ్యారనే చెప్పాలి. అదీకాక 2019 ఎన్నికల్లో అప్పటి జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో జిల్లాలో పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక మొన్నటి ఎన్నికల్లో పర్వతరెడ్డి సారథ్యంలో సీన్ రివర్స్ అయింది. వైసీపీకి జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే కాకాని గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సర్వేపల్లి నియోజకవర్గం వరకే పరిమితమయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదే విషయాన్ని పార్టీ నేతలు, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయినా జగన్ మరో ప్రత్యామ్నాయం లేక కాకాని వైపే మొగ్గు చూపారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అసలు కాకాని పేరు ప్రకటించడానికి ముందే ఆయన స్థాయిలో వాయిస్ వినిపించే నేత కోసం వైసీపీ పెద్దలు వెతికినా ఫలితం లేక చివరికి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఖరారు చేశారంటున్నారు. మరోపక్క మాజీ మంత్రి, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నేత అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అవ్వడం కూడా కాకానికి కలిసి వచ్చినట్లు కనిపిస్తుంది. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తనామన అనే తేడా లేకుండా అందరిపై అనిల్ దూకుడు ప్రదర్శించారు. ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. మితిమీరిన ఆ దూకుడు వల్ల జిల్లా వైసీపీ నేతలకు కూడా శత్రువయ్యారు అనిల్. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి పీకేసిన జగన్ కాకానికి ఛాన్స్ ఇచ్చారు. ఈ విషయంలో కాకానిపై అప్పట్లో బహిరంగంగానే ధ్వజమెత్తారు అనిల్ కుమార్ యాదవ్. దానివల్లే తను 2 సార్లు గెలుపొందిన నెల్లూరు సిటీ నుంచి 3వసారి పోటీ చేయలేకపోయారు. సర్వేల పేరు చెప్పి వైసీపీ అధ్యక్షుడు ఆయన్ని నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు. అక్కడ దాదాపు 1,50,000 పైచిలుకు ఓట్లు తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జనంలో తిరగడమే మానేశారు. నెల్లూరు సిటీకి కూడా రహస్యంగానే వచ్చి వెళ్ళిపోతున్నారని, పొరుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారని ఆ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ను జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడంతో పార్టీ జిల్లా నాయకత్వంలో అనిల్ యాదవ్కు స్థానం లేకుండా పోయిందనుకున్నారు ఆయన అనుచరులు. ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీకి కూడా చంద్రశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి అనిల్కు నియోజకవర్గమే కరువు అయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి జగన్ చేసిన మార్పులతో నెల్లూరు జిల్లా వైసీపీ ముఖ చిత్రమే మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.